పొప్పాయి పొప్పడికాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. చూడండి ఎంత రెడ్గా ఎలా ఉందో చూడండి. పొప్పడికాయ చేసినంత మేలు ఏ ఫ్రూట్ చేయదండి. పొప్పడికాయ రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యము. ఇది పొప్పాయితో లాభాలు అయితే రోజులో ఎప్పుడైనా కాకుండా రోజు పొప్పాయితోనే ప్రారంభిస్తే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. విటమిన్ ఏ, బి, సి, ఫైబరు, మెగ్నీషియము, పొటాషియము, యాక్సిడెంట్లు లాంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. పొప్పాయిలో అధిక మోతాదులో ఫైబర్ ఉండడం వల్ల పరిగడుపున తింటే మలబద్ధకాన్ని పోగొడుతుంది. ఇది అజీర్తిని కూడా తగ్గిస్తుంది. పీచు పదార్థాల వల్ల త్వరగా ఆకలి వేయదు. క్యాలరీలు తక్కువ ఉంటాయి. బరువుని బాగా తగ్గిస్తుంది. ఉదయాన్నే తింటే శరీరంలోని మలినాలని బయటికి పంపిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా ఇది పెంచుతుందంటండి. బొప్పాయి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కడుపులో మంటను కూడా తగ్గిస్తుందంట. ఇది మాత్రం వెయిట్ లాస్కు చాలా బాగా పనిచేస్తుందండి. ఎప్పుడైనా సరే మనం వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు రోజు కొన్ని పొప్పాయి ముక్కలు తీసుకుంటే మనకు మంచిది. క్యాన్సర్ కూడా ఇది చాలా మంచిదంట. క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా ఇది తినొచ్చు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి. మనకి ఏదైనా సరే కడుపులో ఏదన్నా ఉన్నప్పుడు, మనకు ఆకలి కానీ ఏదన్నా వేయినప్పుడు ఇది తింటే మంచిగా కొంచెం జీర్ణం అవుతుంది. ఇది సౌందర్య సాధనాల్లో కూడా ఎక్కువ ఉపయోగపడుతుంది. చర్మ సంరక్షణ కూడా చాలా ఉపయోగపడుతుంది. బొప్పాయి మంచి సౌందర్య సాధనం కూడా పనిచేస్తుంది. బొప్పాయిలోని తెల్లని గుజ్జుని మన ముఖానికి రాసుకుంటే వాటి వల్ల మనకు ముఖం కాంతివంతంగా అవుతుంది. మొటిమలు కూడా తగ్గుతాయంట చాలా వరకు. ఇది తెల్లగా చూడండి, ఇలా తెల్లగా ఉంటుంది కదా కోసినప్పుడు, అది ఉంటుందంట. కంటి చూపుకు కూడా మంచి ఔషధం అండి. ఇది మాత్రము మన కళ్ళు బాగా కనబడతాయి. రక్తపోటును నియంత్రిస్తుంది. మలబద్ధానికైతే ఇది చాలా ఉపయోగపడుతుంది అంటే. ఇది చూడండి, ఇలా రోజు మనం కనుక బొప్పాయి తెచ్చుకొని తిన్నామనుకోండి మనకి ఎంత మంచిదోనండి. ఎక్కువ తినకూడదు. రోజుకు ఒక 5 ముక్కలండి ఇలా పొడవుగా కోసుకునేవి ఉంటాయి చూసారా, అవి ఒక 4 ముక్కలు తిన్నామనుకోండి మంచిది. ఎక్కువ తింటే కూడా వేడి చేస్తుంది. ఇవి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు తినకూడదండి. పొప్పాయి మంచిది కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పొప్పాయి మాత్రం ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు తినకండి. ఎవరైనా తినొచ్చు. చిన్నపిల్లలకైతే రోజు ఒక చిన్న ఇలాంటి ముక్కలండి, ఇట్లా చిన్న చిన్న ముక్కలు 4 తీసుకొని జ్యూస్ చేసి ఇచ్చినా, లేకపోతే కొంచెం పేస్ట్ లాగా చేసి ఇచ్చినా చాలా మంచిదండి. ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిదండి. పొప్పాయి చూడండి, చూడడానికి కూడా కలర్ ఎంత ఎర్రగా ఉంటుంది కదా, మనకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అంత కలర్ఫుల్గా కనబడుతుందండి. ఇవే విత్తనాలు కనుక మనం తీసి మళ్ళీ వేసుకున్నా కానీ మనకి చెట్లు వచ్చేస్తాయండి. ఎక్కడో పొప్పాయి చెట్లు తెచ్చుకోవాలని లేదు. దీంట్లో చిన్న చిన్న దాంట్లో కూడా మనం పొప్పాయి పెంచుకోవచ్చు. మనం చూడండి, ఇదైతే రోజు మనం ముఖానికి కొంచెం రాసుకుంటే మనకు పార్లర్లకు ఏ పనే ఉండదండి. అంత బాగా పనిచేస్తుంది. అందరూ చూడండి, ప్రతి ఒక్కరు అంటారు ఏదన్నా మనకు మొటిమలు అదన్నీ వచ్చినప్పుడు పొప్పాయి రాసుకోండి అని చెప్తారు చూసారా. ఇది ఏ మెడిసిన్ లేకుండాను ఆర్గానిక్గా ఉంటాయి కదండి. పొప్పాయి అంటే ఫ్రూట్సే కదా, మనకు కెమికల్స్ ఏమి ఉండవు కదండి. అట్లా ఇలాంటివన్నీ మనం ఇంట్లోనే చేసుకుంటే మనకు చర్మ సౌందర్యానికి చాలా బాగా పనిచేస్తుందండి. రోజు చెప్తున్నాను కదండి, కొంచెం వేడి, దీంట్లో ఉండే గుణం ఏంటంటే కొంచెం వేడి గుణం ఉంటుంది. అందుకనేసి మనం ఎక్కువ తినకుండా రోజు కొన్ని ముక్కలు తినాలండి. కొన్ని ముక్కలు తిన్నామనుకోండి మనకేం కాదు. అన్నీ మిక్స్డ్ లాగా చేసుకుంటాం కదండి. ఒకటే ఫ్రూట్ కాకుండాను ఒక 4 ముక్కలు పెట్టుకొని మిగతా ఫ్రూట్స్ పెట్టుకొని తిన్నామనుకోండి మనకి ఏ వేడి చేయదండి. ఎందుకంటే దీంతో పాటుగా మనము వాటర్ మిలన్ అలాంటిది కొన్ని ముక్కలు తింటే ఏం కాదు, కానీ పొప్పాయి అంతా తెచ్చేసుకొని మనం ఒకటే రోజుకి అయిపోవాలి అనుకున్నాం అనుకోండి అది మాకు బాగా పనిచేయదండి అప్పుడు. అందుకని అలా కాకుండా రోజు కొన్ని మొక్కలు తీసుకొని తినండి. చూడండి, చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇది మా మొక్క పెరటి తోటలలో పెట్టిందేనండి. మాకు టెర్రస్ గార్డెన్ ఉంది కదా, ఆ టెర్రస్ గార్డెన్లో కాసింది. ఎంత స్వీట్గా ఉందోనండి, అంత స్వీట్గా ఉంది. ఇప్పుడు చూడండి, ఇవే గింజల్ని నేను మళ్ళీ వేస్తాను, అవి మళ్ళీ మొలుస్తాయండి. చూడండి ఎట్లా గింజలు తీసేసాం కదా, ఇదంతాను మళ్ళీ మనకు చెట్లకే వేసుకుంటాము. ఇది పొప్పాయి వల్ల చాలా ఉపయోగాలండి. మనం ఎక్కడో పెట్టక్కర్లేదు. మన ఇంట్లో కాయ తెచ్చుకున్నప్పుడు ఆ గింజల్ని వేస్తే చాలు మనకు మొలిసేస్తాయండి. చూసి ఎంత మీరు లేకపోతే చూడండి, వీడియోలో ఉంటాయండి మా చెట్టుకు పొప్పడికాయలు ఎలా కాసాయో. అది నేను వీడియో కూడా పెట్టాను, దాన్ని చూడండి. పొప్పాయి ఇట్లా చూడండి, గింజలు వేసుకోవచ్చు అండి చక్కగా. ఇదంతా మనం కిచెన్ వేస్ట్ లాగా ఉపయోగించుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుందండి. ఏ ఫ్రూట్ ఉంటుంది చెప్పండి మీరు ఇలా కలర్ఫుల్గాను.
చూస్తుంటే నోరు ఊరిపోతుంది, అంత ఇదిగా ఉంది. చక్కటి పప్పాయేనండి, ఆరెంజ్ షేడ్లో ఉంటుంది. ఏ ఫ్రూట్ ఉండదండి ఆరెంజ్ షేడ్లో, మనకు పప్పాయ మాత్రం మంచి కలర్తోని మంచి రంగు రుచి అట్లా ఉంటుందండి. చూడండి ఎంత మీకు కనబడుతుంది కదా. అందరూ కూడా మీ పిల్లలకైనా మీరైనా ఒక్కటి మెయిన్ ఇంపార్టెంట్ అండి, ప్రెగ్నెన్సీ వాళ్ళు అసలు తినకూడదంటారు. తినకండి, ఎందుకంటే దీనిలో వేడి గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు తినకూడదు. చూడండి పప్పాయి. లోకాం సమస్తాం సుఖినో భవంతు.